18 సంవత్సరాలు సాతాను కట్ల చేత బంధించబడిన ఈ స్త్రీని నేను విడిపించకూడదా అని యేసు ప్రభు అధికారిని అడుగుతున్నాడు. 18 సంవత్సరాల నుంచి బలహీనపరిచే దురాత్మ చేత బంధించబడిన ఒక స్త్రీ చక్కగా నిలబడలేని స్థితిలో ఉంటే ఆమెను యేసు ప్రభు చూచి చక్కగా నిలబెట్టడంతో ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో ఆ జనసమూహంపై మండిపడి, పని చేయదగిన దినములు 6 రోజులున్నాయి కదా, ఆ రోజులో వచ్చి స్వస్థతను పొందుకోండి, ఇది విశ్రాంతి దినము అని అంటే, అందుకు ప్రభు అంటాడు, వేషధారులారా, విశ్రాంతి దినమున తన ఎద్దును గాడిదను విప్పి తోలుకొని పోయి వాటికి నీళ్లు పెట్టరా? ఇదిగో ఇటు చూడండి, ఈమె 18 సంవత్సరాల నుంచి సాతాను కట్ల చేత బంధించబడింది. ఈమెని విడిపించి చక్కగా నిలబెట్టి ఈమెకు మంచి జీవితం ఇవ్వడం తప్ప అబ్రహాం కుమార్తెని ఈమెని నేను విశ్రాంతి దినమును విడిపించకూడదా అని అంటే, ఆ మాటలకు ఆయనను ఎదిరించిన సమాజ మందిరపు అధికారి సిగ్గుతో తలదించుకున్నాడు. సమాజ మందిరపు అధికారి సమాజాన్ని బాగు చేయలేనప్పుడు ఆయనకు ఆ అధికారం ఎందుకు? తాగుబోతు దురాత్మ చేత, తిరుగుబోతు దురాత్మ చేత, తిట్టుబోతు దురాత్మ చేత మరియు సకలమైన దురాత్మల చేత బంధించబడిన వారిని విడిపించి వారికి నూతన జీవితాన్ని ఇస్తూ మరియు బీదలకు సువార్తను ప్రకటిస్తూ, నలిగిపోయిన వారిని విడిపిస్తూ, ప్రభు హితవత్సరమును గురించి ప్రకటిస్తూ సమాజాన్ని బాగు చేస్తుంటే ఓర్వలేక అధికారి అలా మండపడుతున్నాడు. హోదాల కోసం, పదవుల కోసం, పేరు ప్రతిష్టల కోసం పోట్లాడుకోవడమే గాని ఇదిగో ఇలా పాపపు కట్ల నుంచి విడిపించటానికి విడిచిపెట్టుకోకుండా భాగ్యాన్ని విడిచిపెట్టుకుని వచ్చిన యేసు మీద మండిపాడటం దేనికో. త్వరలో మనకు హితవత్సర సంవత్సరం రాబోతుంది. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి ప్రభు విడిపిస్తాడు, వారి జీవితాన్ని తిరిగి చక్కగా కడతాడు, నలిగిపోయే వారిని రక్షిస్తాడు, సరైన మార్గంలో నడిపిస్తాడు, ఆశగల ప్రతి ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. కాబట్టి నీ నిరీక్షణను కోల్పోకు. ప్రార్థన. ప్రభువా, ఆ స్త్రీ వలె ఎందరైతే సంవత్సరాల తరబడి బంధకాల్లో ఉన్నారో, నలిగిపోతున్నారో, కుమిలిపోతున్నారో వారందరినీ విడిపించి వారి జీవితాలను చక్కగా కట్టమని నీ నామం పేరట ఈ మనవిని వేడుతున్నాం తండ్రి. ఆమేన్.